హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ చికెన్ మండి అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని కడిగి వాష్ చేసి పెట్టుకున్నానండి. అట్లీస్ట్ 20 మినిట్స్ అన్నా నానాలండి బియ్యము. అండ్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, ధనియాలు, జీలకర్ర, యాలకులు, జాజికాయ ఇవన్నిటిని కొంచెం వేయించుకొని మిక్సీ చేసుకోండి. దీన్నే మంది మసాలా అని కూడా అంటారండి. చూసాను ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 స్పూన్ మండి మసాలా, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ కారం అండ్ కొంచెం సాల్ట్, అందులోనే నిమ్మకాయ అండి, 1 నిమ్మకాయ తీసుకున్నాను నేను. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసి వాటిని ఈ పీసెస్కి బాగా పట్టించానండి. దీన్ని ఒక 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. అండ్ ఇక్కడ ఆయిల్ తీసుకొని బాగా వేడైనాక ఆ పీసెస్ని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, లోపలి ముక్క వేగే వరకు. చూసారుగా ఇలా ఫ్రై అవ్వాలి. అండ్ ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ గీ యాడ్ చేసుకున్నానండి. ఇది వేడయ్యాక ఇందులోనే ఒక దాల్చిన చెక్క, బగారా ఆకు వీటిని బాగా వేయించుకోండి. అండ్ ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇందులోనే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇవి వేగాక 1 స్పూన్ అల్లం, లైట్గా కారం అండ్ ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. వీటిని కొంచెం కలుపుకొని తర్వాతకి 2 స్పూన్ల మంది మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. సో యాడ్ చేసుకొని ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, సగం నిమ్మకాయ కూడా పిండుకోండి. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ఇంతసేపు నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ అండ్ వాటర్ అని ఈక్వల్ క్వాంటిటీ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారుగా రైస్ అండ్ వాటర్ అనేది దగ్గరికి అయ్యాయి కదండి. ఇప్పుడు రొట్టె పెనం ఉంటుంది కదండి, దాన్ని ఒక లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. దాని మీద ఈ కడాయిని పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వెయిట్ చేయండి. తర్వాతకి 10 మినిట్స్ దాన్ని రెస్ట్లో వదిలేయండి. అండ్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల గీ తీసుకున్నానండి. అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించి పక్కన పెట్టుకున్నాను. సో 10 మినిట్స్ తర్వాతకి ఆ మూత తీసేసి కొంచెం గ్యాప్ క్రియేట్ చేసి ఆ పీసెస్ని పెట్టుకోండి. పీసెస్ పెట్టుకొని ఒక ప్లేట్లో చార్కోల్ బొగ్గు ముక్కని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశానండి. ఆ ఎయిర్ అనేది బయటికి పోకుండా క్లోజ్ చేయండి. సో 5 మినిట్స్ తర్వాతకి తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. సో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.